ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం. 8వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. ఈ వచన భాగంలోని ఈ మాటను ఈ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మనకున్న సంపదను బట్టి ఎదుటి వారిని తక్కువగా చూస్తాం. చాలాసార్లు మనకున్న అధికారాన్ని బట్టి ఎదుట మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని తగ్గించి చూస్తాం. కొన్నిసార్లు హోదాలో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఆ హోదా లేని వారిని చూస్తూ మనము తక్కువ చేసిన ఆలోచన కలిగి ఉంటాం. ఒకవేళ బయటికి అనకపోవచ్చునేమో, కానీ మనసులో మాత్రం వీడు నాకన్నా తక్కువ, ఈమె నాకన్నా తక్కువ అంటూ మనము లెక్క కడతాం. అయితే ఇదే మాటను ఈ విధంగా ఒకసారి ఆలోచన చేసి చూద్దామా? ఒక దినాన నీకన్నా తక్కువగా అనుకున్నవాడు నీకన్నా ధనం సంపాదిస్తే, నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడు నీకన్నా ఉన్నత స్థాయికి వెళ్తే, ఆ సమయంలో మన మనసు, మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అయితే పరిస్థితులు మారవచ్చు. నీకన్నా తక్కువగా ఉన్నవాడు ఎక్కువగా స్థాయికి వెళ్ళవచ్చు, లేదా నీవు ఉన్నత స్థితిలో ఉన్నవాడివి కిందికి జారిపోవచ్చు. అయితే దేవుని సన్నిధానంలోకి వచ్చేసరికి మాత్రం నువ్వు ఎంత ఏమి చేసినా దేవునితో సరి సమానంగా మాత్రం నిలబడలేం. ఈ మాట మనందరికీ తెలుసు. కానీ ఒప్పుకునే బ్రతుకులో నిలబడాలి అంటే ఆ నిజాన్ని అంగీకరించగలగాలి. నువ్వు నాకన్నా చాలా గొప్పవాడు. ఆ మాట చెప్తూనే నేను నీ ముందు ఏ పాటి వాడను. ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు కలిగినప్పుడు ఆయన్ను అడిగి తీర్చుకున్న దినాలున్నాయి. ఆయన మనకన్నా గొప్పవాడు, మనల్ని రూపించినవాడు. అయితే ఈ వచన భాగాల్లో ఏమని రాసుంటుందంటే, నువ్వు నీకన్నా కొంచెము తక్కువగా నన్ను రూపించినావు, దేవుని కన్నా కొంచెం తక్కువగా మనల్ని రూపించినాడు. ఇట్టి గొప్ప స్థితిలో నిలబెట్టిన మనల్ని, మన బ్రతుకులు మాత్రము ఏమని రాయబడి ఉంటుందంటే, నీటి బుడగ లాంటి బ్రతుకు, అడవి పువ్వు లాంటి బ్రతుకు. అయితే ఈ జీవితం కొరకు ఆయన జ్ఞాపకం చేసుకోవడము అవసరమా అనే ప్రశ్నకు ఒకవేళ సమాధానం ఏమై ఉంటే బాగుంటుంది? మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనకు అవసరతే లేదు. కానీ ఆయన తన స్వహస్తాలతో మనం రూపించుకున్నాడు. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోలేదు. మనం ఆయనను దూరపరుచుకున్నా ఆయన మన నుండి దూరంగా వెళ్ళలేదు. అట్టి ప్రేమ కలిగిన దేవుడు. ఎన్నోసార్లు ఆయనను దాటిపోయిన పనులు ఎన్నో చేశాం, ఆయనకు విరుద్ధమైన కార్యాలు ఎన్నో జరిగించినాం. అయినా సరే ఆ ప్రేమామయుడు మనల్ని మర్చిపోకుండా మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు. తన వాక్కుతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తన మాటలతో మనల్ని లాలిస్తూ మన జీవితాలను సరైన మార్గంలో పెట్టే హెచ్చరికలనిస్తూ ప్రేమను, దయను, కనికరాన్ని చూపిస్తున్నాడు. అట్టి చూపించడానికి హక్కుదారులం మనం కాము. అట్టి అర్హత మనలో లేదు. అయినా ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. మనల్ని కావలసినవన్నీ అనుగ్రహిస్తూ, పోషిస్తూ, నడిపిస్తున్నాడు. ఆ నమ్మకమైన దేవుణ్ణి విడిచిపెట్టకుండా, నీవు నన్ను నిలబెడితే తప్ప నేను బ్రతకలేనయ్యా, నువ్వు నన్ను దర్శించటానికి, నా జీవితాన్ని సరిచేయటానికి ఎన్నిసార్లు నేను నిన్ను దూరంగా వెళ్ళిపోయినా నీవు మాత్రం నన్ను విడవక నాకు తోడుగా ఉన్నావు అన్న ఈ మాటను కలిగి నమ్మకంగా ఆ యేసయ్యను హృదయంలో నిలుపుకొని ముందుకు కొనసాగే జీవితాలుగా మనముందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. ఘనుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. అయ్యా, మేమే పాటివాడు. నా తండ్రి, మేము కనిపించి మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు మాది. కానీ నీవు మాకు ఎల్లవేళలా తోడై ఉంటున్నావు, దర్శిస్తున్నావు, అక్కర్లు తీరుస్తున్నావు. నా తండ్రి, మా కష్టకాలం వేళ మా దుఃఖాన్ని తీసివేస్తూ ఆనందాన్ని అనుగ్రహిస్తున్నావు. అటు దేవా, నిన్ను విడవక నీ సన్నిధానంలో నమ్మకంగా బ్రతికే జీవితంగా స్థిరపరిచి నడిపించమని బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను నీ బలముతో నింపి, ముఖ్యంగా ఆత్మీయమైన బలముతో నింపి, అయ్యా నతను నీ కొరకే బ్రతికే నమ్మకమైన జీవితాన్ని ఇచ్చి స్థిరపరచమని, ఈ దినదీవెన ఆశీర్వాదాలతో నిలబెట్టమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.